రోబోటిక్ సర్జరీకి సంబంధించి ఫ్యూచర్లో ఇంకేమైనా అడ్వాన్స్మెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా సార్? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఏమైందంటే చాలా తక్కువ సెంటర్లోనే రోబోటిక్ ఆపరేషన్స్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు నాకు తెలిసి ఇంకొక 2-3 సంవత్సరాల్లో మీకు ఆల్మోస్ట్ ప్రతి హాస్పిటల్ పెరిఫెరీలో కూడా రోబోటిక్ పెట్టేసుకుంటూ ఉంటారు. ఇంచేతంటే మనం ఒకసారి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం. మొత్తం ఆర్థోపెడిక్ అసోసియేషను, యంగర్ జనరేషన్ అందరూ కూడా. ఇదివరకు ఏంటంటే నేను ఎంఎస్ చేసిన 7 సంవత్సరాలు కానీ టోటలీ రీప్లేస్మెంట్ చేయలే. అంటే అప్పుడు ఎక్స్పోజర్ లేదు అసలు. ఒక 30 సంవత్సరాల క్రితం ఈ రోబోటిక్ ఇది టోటలీ రీప్లేస్మెంట్ అనేది ఎక్కడో బాంబేలోనో ఢిల్లీలో చేస్తే వినరా తప్ప ఇంకేమీ లేదు. సార్ నిమ్స్కి రావడం, నిమ్స్లో చేయడం అంతా చేసాం. ఇప్పుడు ఏమైందంటే ప్రతి మెడికల్ కాలేజీలో కూడా ఈ ఆరోగ్యశ్రీ అని కొన్ని రావడం వల్ల ఏంటంటే చిన్న చిన్న సెంటర్లో కూడా ఇంచేతంటే మెయిన్ ఏంటంటే కాస్ట్ కదండి. ఈ ఇంప్లాంట్స్ ఒక 75,000 లక్ష రూపాయలు అవుతూ ఉంటుంది. సామాన్య మానవులు భరించేస్తే కాదు. ఇటువంటి కొన్ని చారిటీ ఆర్గనైజేషన్స్ కానీ ఎన్జిఓస్ కానీ స్పాన్సర్ చేస్తే కానీ, లేదా ఈ ప్రధానమంత్రి యోజన ఇవన్నీ ఉన్నాయి కదా, ఇటువంటి ప్రోగ్రామ్స్ ఏంటంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్లు కూడా కొన్ని చోట్ల అవుతున్నాయి. కొంచెం ఎస్పెషల్లీ మీకు మన దగ్గర కాదు కానీ తమిళనాడులోను కేరళలో కూడా ఇవన్నీ అవుతున్నాయి అన్నమాట. దాంతో ఏమైందంటే ఈ మెడికల్ కాలేజెస్లో కూడా, మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ సెటప్స్లో ఈ టోటల్ నీ రీప్లేస్మెంట్ అయ్యేటప్పటికి ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఈ విద్యార్థులు, పీజీ విద్యార్థులు నీ రీప్లేస్మెంట్ మీద అవగాహన ఎక్కువ వస్తుంది అనమాట. అంచేత డెఫినెట్గా ఒక 2-3 సంవత్సరాలు అయ్యేటప్పటికి, ఇప్పుడంటే డజన్లో ఉన్నారనుకోండి రోబోటిక్ చేసేవాళ్ళం. నాకు తెలిసేటప్పటికి ఒక 2 సంవత్సరాలు అయ్యేటప్పటికి హైదరాబాద్లోనే నాకు తెలిసి ఒక 150 మంది వరకు రోబోటిక్ సర్జన్స్ తయారైపోతారంట. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తే కనుక ఈ రోబోటిక్ సర్జరీ గురించి అవగాహన అనేది ఉండదు కదా సార్. వాళ్ళు రోబోటిక్ సర్జరీ చేయించుకోవాలనుకుంటే కనుక ఎట్లాంటి డాక్టర్ని, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ని సంప్రదించాలి? రోబోటిక్ అనేది అప్కమింగ్ బ్యాచ్. మీ అందరం రోబోటిక్ చేసినా కూడా అందరం కూడా ఒకే స్టేజ్లో అందరూ కూడా బెట్టింగ్ స్టేజ్. ఇదే లెర్నింగ్ కర్వ్ అనమాట అండి. దేవుడి వల్ల ఓకే అంతా ఇవిడ బాగానే జరుగుతూ ఉంటుంది. మీకు హైదరాబాద్లో సెంటర్ ఇప్పుడు యశోదాలో రెగ్యులర్గా చేస్తున్నాను నేను. అలాగే మిగతా సెంటర్లో కూడా కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లో చేస్తూ ఉన్నారు. ఎవరినన్నా ఎస్పెషల్లీ రోబోటిక్ కావాలనుకుంటే మాత్రం హయ్యర్ సెంటర్లో డాక్టర్ని కలుసుకుంటే రోబోటిక్ అని చేసుకోవచ్చు.